నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలోకి వచ్చింది కదా, కేసీఆర్ కూడా ఉండు ఇంతకు ముందు. మరి కేసీఆర్ ది నచ్చిందా, రేవంత్ రెడ్డి నచ్చిందా నీకు? ఇక అందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు. ఇక అందరూ అంటే మీరు అంటారా? ఇక అందరితో మేము అంటే రేవంత్ రెడ్డి పరిపాలన నీకు నచ్చింది ఏంటి అసలు? ఇక నచ్చిందంటే గట్టిని మా ఆయన చెప్పిండు కదా, గట్టిని అంటే రుణమాఫీ ఇచ్చిండా? రుణమాఫీ ఇచ్చిండు కదా. ఉచిత కరెంట్ వచ్చిందా? మళ్ళా కరెంట్ వస్తుంది కదా, కరెంట్ ఫ్రీ ఇచ్చిందా? సరే, మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ళకి ఇంటికి 2500 ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఇంకా రాలేవు. పెన్షన్ కూడా పెంచుతా అన్నాడు. మరి ఏమో ఇక అది ఇంకా అంతే ఉన్నది, ఇంకా పెంచలేదు. అయితే ఇవన్నీ చూసుకున్నట్టయితే మరి ఆయన మంచిగా చేస్తున్నాడు అనుకోవచ్చా? మరి అన్ని ఇస్తలేడు కదా ఇచ్చిన హామీల ప్రకారం. టైం పడుతుంది అంటారు కదా, ఇస్తాం కానీ టైం పడుతుంది అంటారు కదా. మరి ఉచిత కరెంట్ కాకుండా ఉచిత బస్సు కూడా ఉంది కదా, మరి అది ఉపయోగించుకుంటున్నారు? బస్సు ఫ్రీగా ఇస్తుండు కదా. నీకు ఎట్లా అనిపిస్తుంది అట్లా ఫ్రీ పెరిగితే ఏంది, జాగ దొరుకుతుంది కూర్చుందామంటే. నీళ్ళ పడిపోకటి ఉన్నది ఎటు పోయినా. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా పోవాలంటే ఉచిత బస్సు బాగానే ఉపయోగపడుతుంది, ఫ్రీగా పోతున్నాం కానీ బాగా తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ.